దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల దినమందు ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన దినవాక్యము ద్వారా శక్తిని పొందుకోవాలని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము మనం ఎలా జీవించాలో మనకు తెలియజేస్తుంది. అలాగే ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథము మనం ఎలా జీవించకూడదో తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని చదివి ఇందులో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకుని ఈ లోకంలో జీవించాలనేసి ప్రత్యేకంగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నూతన దినవాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు అనగా భయము భక్తి లేకుండా ఈ లోకంలో సంచరిస్తూ ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళని మనం మూర్ఖులుగా పరిగణించవచ్చు. కనుక మనం అట్టివారముగా కాకుండా భయభక్తులు కలిగి, అంటే దేవునికి భయభక్తులు కలిగి మనం ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా మనము సాగిపోయే వారముగా ఉండాలి. ఎక్కడండి సాగిపోయేది? ఈ లోకంలో మనము సాగిపోయే వాళ్ళముగా ఉండాలి. ఇప్పుడు కలికాలం కనుక ఈ కలికాలంలో మనము దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఈ లోకంలో సంచరించినట్లయితే మూర్ఖుల వలె మనము హీనమైపోతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞానము కలిగి యెహోవా యందు, అంటే దేవుని యందు భయభక్తులుగా కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని దయచేస్తాడు దేవుడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని బాటలో పయనించాలని ఈ ఉదయకాలమందు నేను విన్నవించుకొని చెప్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనము ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని చదివి మనందరం కూడా తెలుసుకోవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది తండ్రి అనారోగ్యంతో ప్రవ్వా బాధపడుచూ ఉన్నారు. అట్టి వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి నూతన జన్మను దయచేయండి. నైనా ఈ నూతన దిన వాక్యము ద్వారా నైనా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. తెలివికి మూలము అని చెప్తున్నారు ప్రవ్వా. మేము తెలివిగా ఉండాలి అంటే తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టకుండా నైనా మీ బాటలో మేము పయనించే వారముగా తండ్రి మాకు ప్రతి క్షణము నైనా మాకు శక్తిని బలాన్ని దయచేయండి. ఈ దినమంతా ప్రవ్వా మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి మేము జారిపోకుండా ఊడిపోకుండా నైనా మీ శక్తిని కాపుదలను నైనా మా పైన ఉంచి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రతి ఒక్కరిని ప్రవ్వా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఇరుకులో ఇబ్బందులో సమస్యలో ఉన్న ప్రతి బిడ్డను ప్రవ్వా నీ రెక్కల చాటున భద్రపరిచి వారికి మంచి ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయమని, ఈ దినమంతా తండ్రి ఒక నూతన జన్మను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.